గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఇప్పటికీ కూడా మనం మాంచెస్టర్ టెస్ట్ డ్రాకి సంబంధించిన హ్యాపీ ఫీలింగ్ యూఫోరియాతో ఉన్నాం కదా. ఒక డ్రా ఇంత కిక్ ఇవ్వడం అనేది గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. నా వీడియో కూడా ఈ డ్రా అయినప్పుడు చేసిన వీడియో కూడా 70,000 మంది పైగా వ్యూస్ వచ్చినాయి. నా వీడియోస్కి అంతంత వ్యూస్ చాలా అరుదుగా వస్తాయి, చాలా రేరుగా వస్తాయి. ఎడ్జ్బాస్టన్లో మనం టెస్ట్ మ్యాచ్ గెలిచినప్పుడు కూడా ఇంతమంది చూడలేదు నా వీడియో. సో ఆ డ్రా అంత కెక్ ఇచ్చింది, అంత మనకి హ్యాపీ ఫీలింగ్ ఇచ్చింది. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం ఓటమి ఖాయం అనుకున్న టైంలో 4 వారియర్స్ బ్రహ్మాండంగా ఫైట్ బ్యాక్ చేసి మనకి ఆ డ్రా అందించారు. ఇట్ వాజ్ గ్రేట్ ఫీలింగ్. అయితే ఇన్ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ అన్నట్టుగా మనకి అసలు ఛాలెంజ్ ఆఖరి టెస్ట్లో ఉంది. ఇప్పుడు నేను రేపు కాక ఎల్లుండి మొదలు 31న ఓవల్లో మన రికార్డ్ బాగానే ఉంది, ఓకే. బట్ స్టిల్ అక్కడ గెలవడం మనకి చాలా చాలా ముఖ్యం, మస్ట్ విన్. ఎందుకంటే సిరీస్ మనం డ్రా చేసుకోవాలి, గెలిచే అవకాశం ఎలాగ లేదు. డ్రా చేసుకోవాలంటే ఆ మ్యాచ్ మనం గెలిచి తీరాలంటే మనకి 20 వికెట్లు తీయగల బౌలర్స్ కావాలి, ఖచ్చితంగా కావాలి. మరి బుమ్రా ఆడతాడా? కుల్దీప్ని ఇప్పటికైనా ఎంట్రీ ఇస్తారా? 4 టెస్టులు కూర్చోబెట్టారు, ఎంట్రీ ఇస్తారా? హర్షదీప్లో ఎవరు ఆడతారు? అన్షుల్ కాంబోజ్ మరి డెబ్యూ తర్వాత అతను పక్కన పెట్టాల్సిన ఇవన్నీ సరే, క్వశ్చన్స్ ఎలా ఉన్నా సరే ఇవన్నీ మనం మాట్లాడదాం. బట్ ఒకటి మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు బెస్ట్ బౌలింగ్ అటాక్తో వెళ్ళాలి. బ్యాటింగ్ బలం కావాలి మాకు, టైలెండర్ సరిగ్గా లేరు కాబట్టి బ్యాట్స్మెన్తో జట్టు నింపేస్తాం, బౌలింగ్ కొంచెం వీక్ అయినా పర్లేదనే ఒక సేఫ్టీ ఫస్ట్ అప్రోచ్తో మనం మొదటి 4 టెస్టుల్లో కొంత రాంగ్ ట్రాక్లో వెళ్ళామో అనిపించింది. సో ఇక్కడ అలా కుదరదు, నవ్ ఆర్ నెవర్. ఇక్కడ మీరు ఖచ్చితంగా మీ బ్యాటింగ్ కాస్త వీక్ అయినా పర్వాలేదు, బౌలింగ్ని స్ట్రెంథన్ చేసుకోవాలి, 20 వికెట్లు తీయాలి. ఎందుకంటే మీరు టెస్ట్ మ్యాచ్ డ్రా చేసుకుంటే లాభం లేదు. ఒకసారి మన కోచ్ అన్నాడు డ్యూరింగ్ దిస్ సిరీస్, గౌతమ్ గంభీర్, మీరు 1000 రన్స్ చేసినా పెద్ద ఉపయోగం లేదు, యూ హ్యావ్ టు టేక్ 20 వికెట్స్. 20 వికెట్స్ తీసుకోకుండా మీరు టెస్ట్ మ్యాచ్ గెలవలేరు. గెలవాలంటే మీకు మ్యాచ్ విన్నింగ్ బౌలర్స్ కావాలి, వికెట్ టేకింగ్ బౌలర్స్ కావాలి. సో అలాంటప్పుడు మీరు కొంత బ్యాటింగ్ వీక్ అయినా మీ బౌలింగ్ని స్ట్రెంథన్ చేసుకోవాలి. 4 టైలెండర్స్ ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే మీ టాప్ 7 బ్రహ్మాండంగా ఆడుతున్నారు, చాలా బాగా ఆడుతున్నారు. మీ టాప్ 7 అంత బాగా ఆడుతున్నారు. ఓన్లీ నెంబర్ 3లో ఆడుతున్న ప్లేయర్ కాస్త అటు ఇటు అయింది, కానీ టాప్ 7 బాగా ఆడుతున్నప్పుడు మీకు వరి అవ్వాల్సిన అవసరం ఉంది. మీ ఇద్దరు ఆల్రౌండర్స్ సూపర్గా ఆడారు. అలాంటప్పుడు యూ కెన్ హ్యావ్ 4 టైలెండర్స్. ఎందుకంటే ఈ సిరీస్లో మీరు చూడండి, మన బౌలింగ్ ఫెయిల్ అయింది. ఈ సిరీస్లో మనం 2-1తో వెనకబడడానికి కారణం ఏంటంటే మన బౌలింగ్ ఫెయిల్, బ్యాటింగ్ ఫెయిల్ కానలేదు. ఎక్సెప్ట్ 1 ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్ ఇన్ లార్డ్స్, దాంట్లో మనం 170కి ఆల్అవుట్ అయ్యాం. అది కూడా బాగా పోరాడాం లాస్ట్ దాకా. మనం చూసాం బుమ్రా, సిరాజ్, జడేజాతో కలిసి ఎంత డీప్గా తీసుకెళ్లారు, ఇంగ్లాండ్కి చెమటలు పట్టించేంత పరిస్థితి తీసుకెళ్లారు. చాలా నేరో మార్జిన్తో మనం టెస్ట్ మ్యాచ్ ఓడిపోయాం. సో మన బ్యాటింగ్ బ్రహ్మాండంగా సాగింది. మిగతా అన్ని ఇన్నింగ్స్లో, ఈ సిరీస్లోని మిగతా అన్ని ఇన్నింగ్స్లో మనం 350కి తక్కువ ఎప్పుడు చేయలేదు. నో డౌట్ పిచెస్ ఫ్లాట్గా ఉన్నాయి, ఇంగ్లాండ్ బౌలింగ్ అంత గొప్పగా లేదు. ఏమైనా సరే ఈ యంగ్ బ్యాటింగ్ లైనర్, అక్కడ మీకు విరాట్ కోహ్లీ లేడు, రోహిత్ లేడు, పుజారా, రహానే లాంటి వాళ్ళు లేరు, అశ్విన్ లాంటి ఒక ఆల్రౌండర్ లేడు. అయినా సరే ఈ యంగ్ బ్యాటింగ్ లైనర్ కొత్తగా అందరూ మనం ఒక కొత్త ఓపెనింగ్ జోడీ, కొత్త నెంబర్ 4, కొత్త నెంబర్ 3, ఇలా మనందరూ కూడా చాలా వరకు న్యూ ప్లేయర్స్తో వెళ్తున్నా సరే ఎవ్రీబడి అక్విటెడ్ దెమ్సెల్వ్స్ వెరీ వెల్. మన బ్యాటింగ్ నేను చెప్పినట్టుగా ఒక్క ఇన్నింగ్స్ మినహాయించి మిగతా ప్రతిసారి 350 క్రాస్ అయ్యారు మన బ్యాట్స్మెన్. అంత బాగా బ్యాటింగ్ చేస్తున్నారు. సో బ్యాటింగ్లో మనకి ఇబ్బంది లేదు. ఇబ్బందుల్లో బౌలింగ్ వల్లే మనం ఓడిపోయాం. బౌలింగ్ని స్ట్రెంథన్ చేసుకోవాలి. బౌలింగ్లో రన్స్ ధారాళంగా ఇచ్చేయడం అంటే వాళ్ళకి ఆ పరుగుల వరద, వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళ బాల్ స్టైల్ ఆఫ్ ప్లేకి మనం చెక్ చేయలేకపోవడం, దానికి వాళ్ళ క్విక్ స్కోరింగ్ని ఆపలేకపోవడం, వికెట్లు తీయలేకపోవడం. ఈ 2 వికెట్లు తీస్తే ఆటోమేటిక్గా రన్ ఫ్లో ఆగిపోదు. ఎప్పుడైతే మీరు వికెట్స్ తీస్తారో రన్ ఫ్లో ఆటోమేటిక్గా ఆగిపోతుంది. బట్ ఆ వికెట్ టేకింగ్ బౌలర్స్ లేని లోటు ఎక్సెప్ట్ బుమ్రా మనకి చాలా చాలా క్లియర్గా కనిపించింది. ఒక మ్యాచ్లో ఆకాశ్దీప్, బుమ్రా లేని మ్యాచ్లో ఆకాశ్దీప్ 10 వికెట్స్ తీశాడు. సిరాజ్ కూడా చాలా బాగా బౌలింగ్ వేశాడు. బట్ అదర్వైజ్ బౌలర్స్ హ్యావ్ బీన్ హ్యూజ్లీ డిసప్పాయింటింగ్. ఈవెన్ బుమ్రా వాజ్ డిసప్పాయింటింగ్ ఇన్ ద లాస్ట్ టెస్ట్ మ్యాచ్. బుమ్రా యాజ్ ఎన్ ఆఫ్ డే అనుకోండి, అదే ఒక నాట్ సో గుడ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ బుమ్రా. 2 వికెట్లు మాత్రమే తీశాడు, 100కి పైగా రన్స్ ఇచ్చాడు ఒక ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసిన దాంట్లో. సో డెఫినెట్గా
మనం బౌలింగ్ని స్ట్రెంథన్ చేసుకోవాలి. బౌలింగ్ స్ట్రెంథన్ చేసుకోవాలంటే ఏం చేయాలి? బుమ్రా ఆడాలి. బుమ్రా 3 టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఆడతాడని చెప్పి మొదటి నుంచి చెప్తూ వచ్చారు. దానికి చాలా స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి. అదేదో బుమ్రా ఛాయిస్ కాదు. ఎందుకంటే మనం ఆస్ట్రేలియాలో చూసాం. ఆస్ట్రేలియాలో బుమ్రా అన్ని టెస్టులు ఆడే ప్రయత్నం చేశాడు. ఆఖరి టెస్టులో బ్రేక్ డౌన్ అయ్యాడు. అది మనకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ అయింది. అంటే బుమ్రా లేకపోవడం ఒకటి, తర్వాత మీకు ఒక ఇంపార్టెంట్ బౌలర్ లేకపోవడం వల్ల మీరు బౌలింగ్ బలహీనపడుతుంది మిడ్వే త్రూ ద మ్యాచ్. బుమ్రా బౌలింగ్ వేయలేకపోతే బ్రేక్ డౌన్ అయితే ఎంత ఇబ్బంది. సో అందుకని ఆ రిస్క్ కోసం ఫ్యాక్టర్తో సహా అది బుమ్రా సొంత నిర్ణయం కాదు. బుమ్రా మనం 3 టెస్టులు ఆడతాను, ఎక్కువ ఆడనని బుమ్రా చెప్పడం కాదు. అది బుమ్రాని ఎవరైతే ట్రీట్ చేస్తున్న డాక్టర్స్ కానీ, మన ఫిజియోస్ కానీ, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచెస్ కానీ వీళ్ళందరూ కలిసి తీసుకున్న సమిష్టి నిర్ణయం. సో ఇది టీమ్ డెసిషన్ దట్ బుమ్రా షుడ్ ప్లే ఓన్లీ 3 మ్యాచెస్. కానీ ఇక్కడ ఏంటంటే ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. మనకి మస్ట్ విన్ మ్యాచ్, గెలిచి తీరాలి. బుమ్రా ఆడితే బాగుంటుంది. ఓకే, బుమ్రాకి ఎందుకంటే తర్వాత మనం ఐ థింక్ 1 month దాకా మనకి ఎలాంటి ఇంటర్నేషనల్ క్రికెట్ లేదు. ఆ తర్వాత కూడా బుమ్రా ఆడాల్సిన అవసరం ఏం లేదు. మనం తర్వాత ఏషియా కప్ ఆడతాము. ఏషియా కప్లో బుమ్రా ఆడాలని రూల్ ఏం లేదు. వీ కెన్ గో విత్ అదర్ బౌలర్స్. T20 ఫార్మాట్, ఆ ఫార్మాట్లో మనకి మంచి బౌలింగ్ చేయగల బౌలర్స్ ఉన్నారు. అలాగే మీకు తర్వాత జరగబోయే వెస్టిండీస్ సిరీస్ కూడా ఇండియాలో జరుగుతుంది కాబట్టి టర్నింగ్ ట్రాక్స్ కనెక్ట్ చేసుకుంటే మనం అక్కడ కూడా బుమ్రా ఆడాల్సిన అవసరం లేదు. సో బుమ్రా కెన్ గెట్ ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రెస్ట్ ప్రొవైడెడ్ అతను ఈ మ్యాచ్లో కనుక ఆడితే మనకి ఆ విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి. 20 వికెట్స్ తీయడంలో బుమ్రా ఉంటే బుమ్రా ఫ్యాక్టర్ మనకి చాలా చాలా యూస్ఫుల్గా ఉండే పరిస్థితి ఉంటుంది. బుమ్రా ఈ మ్యాచ్ ఆడితే బాగుంటుందని చెప్పి చాలామంది భావిస్తున్నారు. అదే ప్రశ్నని గౌతమ్ గంభీర్ని కూడా అడిగారు. మ్యాచ్ తర్వాత మ్యాంచెస్టర్ టెస్ట్ తర్వాత జరిగిన ప్రెస్ మీట్లో గౌతమ్ గంభీర్ని అడిగారు. గంభీర్ ఏమన్నాడంటే బుమ్రా విషయంలో మేము ఏమీ దాని గురించి ఆలోచించలేదు. ఆల్ ఫాస్ట్ బౌలర్స్ ఆర్ ఫిట్. ఎవరికి ఇంజరీ ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఎవరు ఆడినా కూడా వాళ్ళు దే విల్ కంట్రిబ్యూట్ టు ది కాజ్ ఆఫ్ ది నేషన్. దేశం కోసం వాళ్ళ శ్రాయశక్తులు ఓడుతారని చెప్పి జనరల్గా చెప్పాడు. బుమ్రా ఆడతాడా లేదని సస్పెన్స్గానే ఉంది. చాలామంది అనేది ఏంటంటే మొన్న మ్యాంచెస్టర్ టెస్ట్లో లాస్ట్ 2 days బుమ్రాకి బౌల్ అంత రెస్ట్ దొరికింది. ఎందుకంటే ఇండియా ఒక ఇన్నింగ్స్లోనే బౌలింగ్ చేశారు. సో బుమ్రా బౌల్డ్ 33 hours. అయితే ఒక ఇన్నింగ్స్లో ఎక్కువ బౌలింగ్ చేశారు, 33 hours ఇచ్చారు. అంతకుముందు టెస్ట్లో 40 పైగా ఓవర్స్ ఇచ్చారు 2 innings కలిపి. అంతకుముందు అతను ఆడిన 2 టెస్టులు. కాబట్టి లాస్ట్ 2 days రెస్ట్ దొరికింది. తర్వాత టెస్ట్ మ్యాచ్ మధ్య ఉన్న 3 రోజుల గ్యాప్ ఒకటి ఉంది. సో బుమ్రాకు ఒక 5-6 రోజుల రెస్ట్ ఉంది. కాబట్టి ఐ థింక్ బుమ్రాకి మనం ఆడించే అవకాశం ఉంటుంది అని చెప్పి ఆడించవచ్చు. ఎందుకంటే ఒక ఇన్నింగ్స్లోనే బౌలింగ్ చేశాడు కదా. లాస్ట్ 2 days ఆల్మోస్ట్ బౌలింగ్ చేయలేదు. కొద్దిగా బౌలింగ్ చేసినట్టున్నాడు. ఎప్పుడు ఆన్ Day 4 ఫస్ట్ సెషన్లో కొంత బౌలింగ్ చేసినట్టు. సో ఒక అవకాశం ఉంది బుమ్రాని ఆడించడానికి. బుమ్రా మరి ఇప్పుడు ఇంత ఇంపార్టెంట్ మ్యాచ్ కాబట్టి అనుకున్నట్టు కాకుండా ఆడించే అవకాశం. తర్వాత అయితే దీనికి నెగిటివ్ ఫ్యాక్టర్స్ అంటే బుమ్రా ఆడకపోవడానికి కారణం ఏంటంటే బుమ్రా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడాడు, సెకండ్ మ్యాచ్లో రెస్ట్ తీసుకున్నాడు, థర్డ్ అండ్ ఫోర్త్ టెస్ట్ మ్యాచెస్ అతను ఆడాడు. సో ఇది కూడా ఆడితే వరుసగా 3 టెస్టులు ఆడినట్టు అవుతుంది. అలా కాకుండా ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్ ఆడి థర్డ్ టెస్ట్కి రెస్ట్ తీసుకుని తర్వాత 2 టెస్టులు ఆడి ఉంటే మీకు ఆ గ్యాప్ ఉండేది. వరుసగా 3 టెస్టులు ఆడితే ఆడితే బ్రేక్ డౌన్ అయ్యే ప్రమాదం ఉంటుందా? ఎందుకంటే సిడ్నీలో మనం అదే చూసాం కదా, ఆస్ట్రేలియా టూర్లో సిడ్నీలో మిడ్వే త్రూ ద టెస్ట్ మ్యాచ్ అతను బ్యాక్ పట్టుకున్నాడు. సో వరుసగా మ్యాచ్లు ఆడితే అతను ఏమైనా ఇంజరీ అవుతుందా, మళ్ళీ తిరగబెడుతుందా అతనికి గాయం? బ్యాక్ ఇంజరీ అనేది ఒక రోజులో పోయేది కాదు. మీరు బ్యాక్ ఇంజరీకి ఉన్న ఏకైక ట్రీట్మెంట్ ఏంటంటే టేకింగ్ సఫిషియంట్ రెస్ట్ లేకుండా మీరు కంటిన్యూస్గా బ్యాక్ మీద ప్రెషర్ పెడితే మీకు అగైన్ ఆ ఇంజరీ మైట్ గెట్ అగ్రవేటెడ్, మళ్ళీ తిరగబెట్టే ప్రమాదం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో బుమ్రా ఆడతాడా లేదా అనేది మనం చూడాలి. సో దేశం కోసం ఆడాలి, బుమ్రా ఆ మాత్రం త్యాగం చేయలేదా? ఓకే, అగ్రీడ్. బట్ తనకు మాలిన ధర్మం పనికిరాదు కదా. మనకి ఏంటంటే హీ షుడ్ నో హిస్ బాడీ ఎట్లా ఉంది. బుమ్రా లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో కూడా ఫుల్ స్పీడ్లో వేయలేదు. కొన్ని స్పెల్స్లో ఈ వాజ్ బౌలింగ్ ఓన్లీ 120s. అదేంటి బుమ్రా అలాంటి బౌలింగ్ వేయడు. బుమ్రా హై 130s బౌలింగ్ వేస్తాడు, 140 క్రాస్ అవుతాడు, మంచి హై స్పీడ్లోనే బౌలింగ్ వేస్తాడు బుమ్రా. ఎందుకు స్పీడ్ డౌన్ అయిందంటే కొన్ని థియరీస్ కొంతమంది ఏం చెప్పారంటే ఆ ఫుట్ హోల్డ్స్ సరిగ్గా లేవు. అక్కడైతే బౌలర్ ల్యాండ్ అయ్యి లోడ్ అయ్యి బాల్ రిలీజ్ చేస్తాడో ఆ టైంలో ఫుట్ హోల్డ్ సరిగ్గా లేనందువల్ల అతను స్లో. ఈవెన్ జోఫ్రా కూడా లాస్ట్ డేకి వచ్చేసరికి ఈ వాజ్ బౌలింగ్ ఓన్లీ 120s.
ఈవెన్ అన్షుల్ కాంబోస్ బౌల్డ్ ఇన్ 120s ఓన్లీ. సో అక్కడ ఫుట్ హోల్డ్స్ ప్రాబ్లం ఉందా మరొకటి ఉందా మనకు కరెక్ట్గా తెలియదు. బుమ్రా పేస్ డౌన్ అయింది, అతను రిథంలో లేడు అని కొంతమంది అంటారు. ఈవెన్ మహమ్మద్ కైఫ్ అయితే ఒక విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చాడు, నాకు ఏమాత్రం నచ్చలేదు. అతను ఏమంటాడంటే బుమ్రా స్పీడ్ డౌన్ అయిపోయింది, ఇంకా ఈ సిరీస్ తర్వాత బుమ్రా టెస్ట్ మ్యాచ్ నుంచి విరమించుకుంటాడు అని చెప్పి, ఎందుకంటే అతను ఫుల్ ఇది ఇవ్వలేనప్పుడు అతను విత్డ్రా అవుతాడని చెప్పి లేనిపోని మాటలు. ఎవరికి దానికి ఏమైనా ఆధారం ఉందా? అండ్ ఐ డోంట్ థింక్ హీఈస్ దేర్ ఇన్ అక్కడ ఇంగ్లాండ్లో ఉండి అతను కామెంటరీ చేయట్లేదు. సో కైఫ్ ఏమీ ఆధారం లేకుండా ఏదో తన ఛానల్ అనుకుందామనో సోషల్ మీడియాలో పాపులర్ అవుదామని అన్నట్టుగా అలా మాట్లాడడం ఏంటి? హూ ఈజ్ హీ టు డిసైడ్? హౌ కెన్ బీ ఎ జడ్జ్? బుమ్రా ఏమైనా అతను ఫోన్ చేసి చెప్పాడా? లేకపోతే ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ మహమ్మద్ కైఫ్. ఐ హ్యావ్ ఇంటరాక్టెడ్ విత్ హిమ్ మెనీ టైమ్స్ డ్యూరింగ్ మై కామెంటరీ స్టింట్స్. ఈజ్ అ నైస్ గై. ఎందుకు మరి అతను అలా అన్నాడో నాకేం అర్థం కావట్లేదు. ఎప్పుడు అలాగా ఇలాంటి విచ్చేది సంజయ్ మాంజరేకర్ లాగానో మరొకరి లాగానో మాట్లాడే వ్యక్తి కాదు. ఎందుకు అలాగా బుమ్రా రిటైర్ అయిపోతాడు? ఎందుకు రిటైర్ కావాలి బుమ్రా? వై షుడ్ హీ రిటైర్ ఫ్రమ్ టెస్ట్ క్రికెట్? సో ఇది చాలా దట్ ఈస్ నాట్ డన్ మిస్టర్ కైఫ్, దట్ ఈస్ నాట్ డన్ ఎట్ ఆల్. సో వాట్ ఎవర్ అతని అభిప్రాయం అది పక్కన పెడితే, బుమ్రా ఆడితే బాగుంటుందని మనం అనుకుంటున్నాము. ఆ దేశం కోసం ఆడడానికి అతను సిద్ధంగా ఉంటాడు, కానీ హిస్ బాడీ షుడ్ పర్మిట్. హీ ఓన్లీ నోస్. ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, ముఖ్యంగా మాలాంటి ఏజ్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కోచెస్ కానీ ఎవరు ఏం చెప్తారంటే, యూ షుడ్ లిసన్ టు యువర్ బాడీ. నువ్వు ఏదైనా చేయదలుచుకున్నావో అది నీ బాడీ నడుగు. మీ బాడీ మొరాయించింది అనుకోండి, బాడీ కోఆపరేట్ చేయట్లేదు, నో యూ షుడ్ నాట్ డూ దట్. అలాగే బుమ్రాకి తెలుస్తుంది తన బాడీ కోపప్ అవుతుందా లేదా మరొక టెస్ట్ మ్యాచ్ లోడ్కి అని చెప్పి. సో తర్వాత గ్యాప్ ఉంది కాబట్టి ఆ రిస్క్ తీసుకునే అవకాశం ఉంటుంది. తీసుకుంటే బాగుంటుంది, నేను కూడా కోరుకుంటున్నాను. బుమ్రా ఫిట్నెస్, అతను క్షేమంగా ఉండడం అనేది, బికాజ్ ఈజ్ ఏ నేషనల్ ట్రెజర్. మీరు ఒప్పుకొని అవ్వకపోయినా బుమ్రా నువ్వు చాలా హైప్ చేస్తున్నావు, మోస్తున్నావు అని ఎవరు అనుకున్నా సరే, బుమ్రా లాంటి బౌలర్ మనకి లేడు, దొరకడు, ఎవరికి దొరకడు. ప్రతి టీం కూడా బుమ్రా లాంటి బౌలర్ కావాలని కోరుకుంటారు. అలాంటి బౌలర్ని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. బట్ ఐఎమ్ నాట్ షూర్. బట్ ఇక ఒక్క మ్యాచ్లో, ఎందుకంటే బుమ్రాకి లాంగ్ స్పెల్స్ ఇవ్వట్లేదు గిల్ కూడా, 4 hours 5 hours అలా ఇస్తున్నాడు. సో అలాంటప్పుడు బుమ్రా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. చూద్దాం, లెట్ us see how it goes. సో బుమ్రా లేకపోతే, ఇప్పుడు గంభీర్ చెప్పిన ఒక మంచి మాట ఏంటంటే, మనకి అందరూ ఫిట్గా ఉన్నారు. ఎందుకంటే హర్షదీప్కి చేతికి గాయమైంది, అది వెబ్బింగ్ స్ప్లిట్ అవ్వడమే కాబట్టి అది ఎడం చేతికి, అది ఈ పాటికి అతను కోలుకునే ఉంటాడు, అది బాగానే ఉంది. అలాగే మనకి హర్షదీప్ కూడా గ్రాయిన్ ఇంజరీ ఉంది, అతను కూడా కోలుకున్నాడు అంటే చెప్పాడు కాబట్టి. ఇక్కడ బుమ్రా ఆడకపోయినా అన్షుల్ కాంబోస్ ప్లేస్లో ఆకాశ్దీప్, బుమ్రా ప్లేస్లో హర్షదీప్ వచ్చే అవకాశం ఉంది. లేదు ప్రసిద్ధ్ కృష్ణతో వల్ల ప్రసిద్ధ్ కృష్ణ వెళ్ళొచ్చు, కానీ బుమ్రా ఆడితే బాగుంటుంది. బుమ్రా, ఆకాశ్దీప్ అండ్ సిరాజ్, ఈ ముగ్గురు కాంబినేషన్ అయితే మన బెస్ట్ పేస్ అటాక్ ఉండే అవకాశం ఉంది. వీళ్ళు ముగ్గురు ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. తర్వాత కుల్దీప్ సంగతి. కుల్దీప్ని ఇప్పటికైనా ఆడించారు. కుల్దీప్ని ఎందుకు ఆడించారంటే, మీరు వికెట్స్ ఇస్తాడు, ఎలాంటి పిచ్ పోయిందని వికెట్ తీయగలడు. మనం చూసాం, బ్రూక్ స్పిన్నర్స్కి అగేన్స్ట్గా స్ట్రగుల్ అవుతారు, బెన్ స్టోక్స్ కూడా స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంది, పర్టికులర్లీ అగేన్స్ట్ బౌలర్ లైక్ కుల్దీప్ ఈజ్ లైక్ ఎన్ ఆఫ్ స్పిన్నర్ టు హిమ్. ఎందుకంటే అతని స్టాక్ డెలివరీ గోస్ అవే ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్. సో కుల్దీప్ will definitely trouble somebody like Ben Stokes, Ben Duckett, another left-hander, and also Jamie Smith లాంటి వాళ్ళు కుల్దీప్ని ఎప్పుడు ఆడలేదు. ఇంగ్లాండ్ టైల్ అందరూ బ్రైడెన్ కార్స్ ఒక మ్యాచ్లో 50 చేశాడు, ఒక మ్యాచ్లో 40 చేశాడు. టైల్ ఎండర్స్ అతని డెలివరీస్ పిక్ చేయడానికి ఇబ్బంది పడతారు. ఏది చైనామెన్, ఏది రెగ్యులర్, ఏది గుగ్లీ అనేది వాళ్ళకి అర్థం కాదు. సో చాలా చాలా డిఫికల్ట్ బౌలర్ టు ఫేస్. కుల్దీప్ని ఆడించి తీరాలి ఎప్పటికైనా. మరి ముగ్గురు స్పిన్నర్స్ అయిపోతారు, కెనాట్ డ్రాప్ జడేజా అండ్ వాషింగ్టన్, బోత్ ఆర్ హీరోస్ ఆఫ్ మాంచెస్టర్ సిటీ. అగ్రీడ్. బట్ వాళ్ళిద్దరు ఆల్మోస్ట్ దే విల్ బీ ఇన్ ద టీమ్ యాజ్ బ్యాట్స్మెన్ లాగా ఆడగల ఎబిలిటీ ఉంది. ముగ్గురు స్పిన్నర్స్గా తీసుకోవద్దు వాళ్ళు. జడేజాని కన్సిడరింగ్ యాజ్ ఎ బ్యాట్స్మెన్, ప్రాపర్ బ్యాట్స్మెన్ జడేజా. వాళ్ళు బౌలింగ్ అనేది అది ప్లస్గా. మీరు ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ చాలు, మీకు ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ చాలు. ముగ్గురు సీమర్స్, ఫోర్త్ సీమర్గా మీకు షార్దుల్ ఠాకూర్ 2 మ్యాచ్లు ఆడించారు. లాస్ట్ మ్యాచ్లో మాంచెస్టర్లో 11 ఓవర్లు వేసారు. అంతకుముందు మ్యాచ్లో ఒక 17-18 ఓవర్లు కూడా వేయలేదు, 2 innings-లో కాదు. అతని మీద క్యాప్టెన్ కాన్ఫిడెన్స్ లేనప్పుడు మీకు ఫోర్త్ సీమర్ ఎందుకు అవసరం? దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, మనం ఈ డ్యూక్స్ బాల్ చూస్తున్నాం.
20 ఓవర్ల వరకు ఫాస్ట్ బౌలర్స్కి ఏమైనా హెల్ప్ ఉంది, సీమ్ అవుతుంది, స్వింగ్ అవుతుంది, ఏమైనా ఆ హార్డ్నెస్ పోయిన తర్వాత, బాల్ మెత్తబడిన తర్వాత మీకు ఫాస్ట్ బౌలర్స్ స్ట్రగ్లింగ్ టు బౌల్ విత్ దట్. అలాంటప్పుడు మీ ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ని, ముగ్గురు సీమ్ బౌలర్స్ని రొటేట్ చేయండి ఫస్ట్ 20 ఓవర్స్. ఆ తర్వాత ఈ గో ఫర్ స్పిన్నర్స్. ముగ్గురు ఉన్నాయంటే ఇద్దరు ఉండండి. కుల్దీప్ షుడ్ ప్లే. మీకు ఫోర్త్ సీమర్ కంటే కూడా హ్యావింగ్ కుల్దీప్ ఇన్ ద టీమ్ ఈజ్ ఆల్వేస్ బెటర్. మీరు లాస్ట్ మ్యాచ్లో 68 ఓవర్ల వరకు బౌలింగ్ ఇవ్వలేదు వాషింగ్టన్ సుందర్. సో ఈ ఆల్మోస్ట్ బ్యాటెడ్ లైక్ హీ ప్లేడ్ లైక్ ఏ బ్యాట్స్మెన్. దాని గురించి మార్నే మార్కెల్ కూడా ఒక గమ్మత్తైన కామెంట్ చేశాడు. అతను ప్రెస్ మీట్ అడ్రస్ చేస్తూ వాషింగ్టన్కి లేట్గా బౌలింగ్ ఇవ్వడానికి కారణం మాకు సంబంధం లేదు, అది క్యాప్టెన్ కాల్, క్యాప్టెన్ తీసుకుని నన్నే ఉన్నాడు. తప్పు కదా క్యాప్టెన్ అలా ఎక్స్పోజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే మీరేం చేస్తున్నారు? యంగ్ క్యాప్టెన్, కోచ్ కానీ హెడ్ కోచ్ కానీ బౌలింగ్ కోచ్ కానీ చెప్తే వినడా అతనికి ఎందుకు బౌలింగ్ ఇవ్వడం? అతను బౌలింగ్ ఇచ్చి ట్రై చేయని వీళ్ళు చెప్తే వినకుండా ఉంటాడా? మరి క్యాప్టెన్ మీద నెట్టేయడం ఎంత తప్పది. అందుకే ఇప్పుడు బీసీసీఐ ఈజ్ సీరియస్లీ థింకింగ్ ఆఫ్ రిప్లేసింగ్ మార్నే మార్కెల్ అండ్ ర్యాన్ టెన్ డస్కటే. వాళ్ళ రోల్ ఏంటో మనకు అర్థం కావట్లేదు. గతంలో గవాస్కర్ కూడా వీళ్ళ గురించి కామెంట్ చేశాడు. ఈ ఫారిన్ కోచెస్ వచ్చి ఇండియాలో దే విల్ ఎంజాయ్, వాళ్ళ దేశం వాళ్ళు ఎవరు పట్టించుకోరు, వాళ్ళకి ఎలాంటి గుర్తింపు ఉండదు, వాళ్ళు దే విల్ ఎర్న్ లాట్ ఆఫ్ మనీ అండ్ దే ఎంజాయ్ దిస్ లైక్ ఎన్ హాలిడే. సో అలాంటి మార్నే మార్కెల్ రోల్ ఏంటో నాకు అర్థం. ముఖ్యంగా అది చేసిన కామెంట్ చాలా తప్పదు. క్యాప్టెన్ మీద నెట్టేయడం చాలా తప్పు. మరి మీరు ఏం చేస్తున్నారు? మీరు చెప్పాలి కదా. దే షుడ్ హ్యావ్ ఇన్స్ట్రక్టెడ్ ది క్యాప్టెన్ టు హ్యావ్ హిమ్ టు గివ్ హిమ్ ద బాల్. దిస్ ఇస్ టూ మచ్. సరే, అది పక్కన పెట్టి. సో నేను అనేది ఏంటంటే ముగ్గురు స్పిన్నర్స్ ఆడించడం అవ్వదు. ఎందుకంటే వాషింగ్టన్ కానీ జడేజా కానీ దే ఆర్ లైక్ బ్యాట్స్మెన్. జడేజా ఎంత బాగా ఆడతాడంటే, మనం సచిన్ టెండూల్కర్ తెలుసు, ఒక పర్టికులర్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాలో 241 ఎంతో చేసాడు కదా, ఒక్క కవర్ డ్రైవ్ కూడా ఆడకుండా ఆఫ్ సైడ్లో అసలు ఒక్క షాట్ తప్ప కొట్టకుండా అతను, ఎందుకంటే అటు సైడ్ ఆఫ్ సైడ్లో ఆడుతూ అవుట్ అవుతుందని కవర్ డ్రైవ్ కొడుతూ అవుట్ అవుతుంది, కవర్ డ్రైవ్ కొట్టకుండా ఇన్నింగ్స్ అంతా ఆడాడు. కానీ జడేజా గురించి అశ్విన్ చెప్తాడు. అశ్విన్ ఈజ్ క్లోజ్ బడీ అండ్ దే ఆర్ పార్ట్నర్స్ ఇన్ క్రైమ్. అశ్విన్ ఏం చెప్పాడంటే, జడేజా అశ్విన్కి ఏం చెప్పాడంటే, అతను చేసిన కుట్టిక్ స్టోరీస్ ఇంటర్వ్యూ చేసి, నేను కవర్ డ్రైవ్ ఆడను, ఎప్పుడు ఆడతాను 40-50 రన్స్ చేసేవారు, కవర్ డ్రైవ్ అప్పుడు కూడా ఆడను. ఐ రిఫ్యూజ్ టు ప్లే కవర్ డ్రైవ్. హాఫ్ వాల్ వచ్చిన కవర్ డ్రైవ్ ఆడను, ఎందుకంటే అది రిస్కీ షాట్, నేను ఆడను. సో అంత రెస్ట్రైంట్ ఉంది అతను, అంత చాలా అంటే అతని ఫాల్స్ షాట్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. ఎలాంటి ఫాల్స్ షాట్ ఆడకుండా చాలా మెచ్యూర్డ్గా ఈజ్ ప్లేయింగ్ లైక్ ఏ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్. ఈవెన్ వాషింగ్టన్ ఈజ్ ప్లేయింగ్ లైక్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్. వాషింగ్టన్ కూడా వెరీ గుడ్, వెరీ సాలిడ్ ఇన్ డిఫెన్స్. స్పిన్ బ్రహ్మాండంగా ఆడతాడు. చెన్నైలో పుట్టి పెరిగాడు కాబట్టి చెన్నైలో స్పిన్ ఆడడం, అక్కడ ర్యాంక్ టర్నర్స్ ఉంటాయి, స్క్వేర్ టర్నర్స్. అండ్ ఈ ఫాస్ట్ బౌలింగ్ అగేన్స్ట్ కూడా బాగా ఆడతాడు. ఒక్కటి కొంచెం షార్ట్ బాల్ ఆడడంలో కొద్దిగా అతను ఇబ్బంది పడుతున్నాడు తప్పిస్తే హీఈస్ ఆల్సో వెరీ గుడ్. సో వాళ్ళిద్దరిని మీరు కన్సిడర్ దెమ్ యాజ్ బ్యాట్స్మెన్. సో మీకు 7 వరకు సాలిడ్ బ్యాటింగ్ ఉంటుంది. పంత్ ప్లేస్లో జురేల్ వస్తారు. జురేల్ ఆల్సో కెన్ బ్యాట్ వెరీ వెల్, మనకు తెలుసు జురేల్ ఆడతారు తెలుసు. ఆల్రెడీ సైడ్ మ్యాచెస్లో కూడా చాలా బాగా ఆడాడు. సో వీళ్ళందరూ ఉండగా మనం ఎందుకు భయపడాల్సిన అవసరం? 7 దాకా పెట్టండి. కుల్దీప్ కెన్ బ్లాక్. వాషింగ్టన్లో కుల్దీప్ అండ్ అశ్విన్ బంగ్లాదేశ్లో మీర్పూర్లో ఎక్కడో ఒక టెస్ట్ మ్యాచ్ మనం గెలిపించి పెట్టారు. అతను 40-50 రన్స్ చేశాడు, తర్వాత 40 రన్స్ ఎంత చేశాడు. బట్ హీ ప్లేడ్ ఫర్ లాంగ్ టైం. ఎక్కువ రన్స్ చేసినా చేయకపోయినా హీ కెన్ బ్లాక్, హీ కెన్ స్టే దేర్. ఎలాగైతే మనం లాస్ట్ టెస్ట్లో సిరాజ్ అండ్ బుమ్రా ఆడారు, వాళ్ళు కూడా ఆడుతున్నారు కదా ఇప్పుడు. వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో ట్రైంగ్ టు రన్స్ చేసినా చేయకపోయినా దే ఆర్ ప్లేయింగ్ వెరీ వెరీ డిఫెన్సివ్, సాలిడ్ డిఫెన్స్ వాళ్ళు కూడా ఆడుతున్నారు. సో బ్యాటింగ్ కోసం ఏదో ఫస్ట్ టెస్ట్లో మనం 7 వికెట్లు 41 రన్స్ కోల్పోయాం, సెకండ్ ఇన్నింగ్స్లో 6 వికెట్లు 31 రన్స్ కోల్పోయామని అదొక్కటే దృష్టిలో పెట్టుకుని జట్ అంతా బ్యాటింగ్తో నింపకుండా చేయండి. సో నా దృష్టిలో ఏంటంటే 11లో 3 మార్పులు ఉంటే దాంట్లో ఫోర్స్ చేంజ్, పంత్ ప్లేస్లో జురేల్ రావడం, అలాగే అన్షుల్ కాంపోజ్ అన్ఫార్చునేట్, అతను ఎందుకు మరి సరిగ్గా బౌలింగ్ వేయలేకపోయాడు. స్పీడ్ వేస్తాడు, 120 వేసేవాడు కాదు, హై 130s లో బౌలింగ్ వేసేవాడు. సంథింగ్ మస్ట్ బి రాంగ్ విత్ హిమ్. అశ్విన్ కూడా అదే చెప్తున్నాడు, ఎందుకంటే అశ్విన్ ప్లేడ్ అలాంగ్ సైడ్ హిమ్ ఫర్ చెన్నై సూపర్ కింగ్స్. అతను మంచి క్విక్గానే బౌలింగ్ వేస్తాడు. ఎందుకు మరి అతను ఫస్ట్ టెస్ట్ అయ్యేసరికి మరి చాలా నర్వస్ అయిపోయాడు ఏంటో. సో హీ హ్యాస్ టు బి రిప్లేస్డ్ విత్ ఆకాష్దీప్ అండ్ శార్దుల్ ఠాకూర్ ప్లేస్లో కుల్దీప్ యాదవ్. ఒకవేళ బుమ్రా ఆడకపోతే మనకు తెలియదు కదా ఎలా ఉంటుంది. బుమ్రా ఆడకపోతే ఆకాష్దీప్ వస్తారు. అప్పుడు 4 చేంజెస్, లేకపోతే జనరలీ 3 చేంజెస్. సాయి సుదర్శన్ విల్ కంటిన్యూ. ఫస్ట్ ఇన్నింగ్స్లో మంచి 50 చేశాడు, సెకండ్ ఇన్నింగ్స్లో గాట్ అవుట్. ఓకే అవుతాయి, ఓపెనర్ కానీ
నెంబర్ 3 కానీ కొన్నిసార్లు అలా అవుట్ అవుతారు, తొందరగా అవుట్ అవుతారు. దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ 3 మార్కులు మాత్రం ఉంటాయి అని నేను అనుకుంటున్నాను. బుమ్రా కూడా ఆడితే బాగుంటుంది, లేకపోతే ఆకాశ్దీప్, హర్షదీప్, కుల్దీప్ ముగ్గురు దీప్లు ఈ మ్యాచ్లో ఆడే అవకాశం మనకు కనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో, ఎవరు ఆడాలి ఏంటో 11 ఎలా ఉండాలి మీరు కామెంట్స్లో చెప్పండి.